శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. మార్చి 25 కుంభరాశి వారికి హఠాత్తుగా రాత్రి 8:20 తర్వాత ఇలా జరుగుతుంది. అందరికీ నమస్కారం, ఛానల్కి స్వాగతం. ఈ రోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాము. అలాగే ముఖ్యంగా 2025 మార్చి 25న ఈ యొక్క కుంభరాశి వారికి రాత్రి 8:20 తర్వాత ఈ రాశి వారికి హఠాత్తుగా ఇలా జరగబోతుంది. మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయో, ఏ విధమైన పరిహారాలు శుభాలు అశుభాలు కలిగి ఉన్నారో, అలాగే ఈ రాశి వారికి సంబంధించిన దేవతారాధన ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఈ రాశి వ్యక్తులు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. నిరంతరం శ్రమ పడుతూ ఉంటారు. కొత్త స్నేహితులు పరిచయమైన పాత స్నేహాలను విడిచిపెట్టరు. ఎప్పుడు కూడా సమస్యలను ఎదిగమిస్తూ ఉంటారు. వీరి యొక్క జీవితంలో భగవంతుడు తీర్పునిచ్చాడు. ఇక 2025 మార్చి 25న రాత్రి 8:20 తర్వాత ఈ యొక్క కుంభరాశి వారికి శుభవార్త వినే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ జీవితంలో కీలకమైన మార్పుని మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. చాలా రోజులుగా ఎదుర్కొంటున్నటువంటి అవకాశం కోసం, మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైన సందర్భం కోసం ఇప్పుడు మీకు దొరకబోతుంది. ఆనంద బాష్పాలు ప్రశ్నించబోతున్నాయి. ఎందుకంటే చాలా రోజుల నుంచి మీరు ఆ ప్రయత్నాలు చేసి విసిగిపోయారు. ఆ ప్రయత్నం ఫలించనే లేదు. అది మీ యొక్క లైఫ్ లో అసాధ్యమని మీరు ఒక నిర్ణయానికి వచ్చేశారు. అటువంటి అవకాశం మిమ్మల్ని ఇప్పుడు వెతుక్కుంటూ రాబోతుంది. కాబట్టి ఇది మీకు ఆనంద బాష్పాలను ఇవ్వబోతుంది. మరొక అవకాశాన్ని మీ జీవితంలో మీరు పొందుకున్నట్లే మీరు ఆనందంతో ఏడుస్తారు. ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే చాలా రోజులుగా ఎవరైతే వివాహ ప్రయత్నాల కోసం ప్రయత్నాలు చేశారో, అనివార్య కారణాల వల్ల మీకు వివాహం జరగడం లేదో, ఒకవేళ ఏదైనా సంబంధం మీకు వచ్చినా కూడా అన్ని విధాలుగా నచ్చడం లేదో, అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులకి చాలా మంచి సంబంధం మీ యొక్క ముందుకు రాబోతుంది. ఆ సంబంధానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీ వద్దకు వచ్చే అవకాశం ఉంది. ఫోన్ కాల్ ద్వారా గానీ, ఒక వ్యక్తి ద్వారా గానీ మీకు ఆ వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రాశి జాతకుల యొక్క జీవితంలో 2025 మార్చి 25న మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నారు. ఆ యొక్క నిర్ణయం భవిష్యత్తులో మీకు శుభకరమైన ఫలితాలను అందించబోతుంది. అలాగే ఈ యొక్క రోజున నూతన ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా గుడ్ న్యూస్ ని వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన అంశాలను కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు మీకు సాధారణంగా రోజు గడిచిపోతుంది. మీకు కుటుంబ సభ్యుల్లో చిన్న చిన్న మనస్పర్ధలు ఎదురు కాబోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా వాదించుకుంటూ సమస్యలను తీవ్రతరం పెంచుకోకుండా మీరైతే కనుక సమస్య తీవ్రతను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ వంతుగా మీరు ప్రయత్నాలు చేస్తే కనుక భగవంతుడు మీకు శుభ ఫలితాలను అనుగ్రహిస్తాడు. అలాగే దినఫలాల ప్రకారం ఇక ఈ రోజు మీ రాశిలో ఎవరైతే చాలా కాలం నుంచి విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ అయితే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి పెట్టుబడి కోసం డబ్బులు అనేవి అందుతాయి. ఇక ఈ యొక్క రాశి వారికి ధన సహాయం అందుతుంది. ముఖ్యమైన పనుల కోసం ధన సహాయం అడిగి ఉంటే కనుక దానికి సంబంధించిన సంతృప్తికరమైన ఫలితాలు అందుతాయి. మీరు ఊహించని వ్యక్తుల నుండి మీకు సహాయం అందుతుంది. ఇక ఈ రాశి వారికి జీవిత భాగస్వామి తరపు నుండి ఒక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన ప్రయాణాలు, దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు గోచరిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు, శుభవార్తలు వినే పరిస్థితులు గోచరిస్తాయి. ఈ రాశి వారికి సంబంధించి నీలం రంగు వస్త్రాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారికి సంబంధించి గురువారం, శుక్రవారం శుభకరమైన దినాలుగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి అదృష్ట సంఖ్య 2. ఈ యొక్క రాశి వారికి సంబంధించి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.